కేంద్ర కమిటీ నాయకులు నేల కొరుగుతున్నారు. సాయుధ దళాలు చెల్లాచెదురైపోతున్నాయి. దట్టమైన అడవుల్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. వార్ వన్ సైడ్ అన్నట్టుంది మావోయిస్టుల ఏరివేత. చూస్తుంటే డెడ్ లైన్ కంటే ముందే ఆపరేషన్ కంప్లీట్ చేసేలా ఉంది కేంద్ర హోంశాఖ. ఛత్తీస్గఢ్లో మళ్లీ తుపాకులు గర్జించాయి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన 2 కేంద్ర కమిటీ సభ్యులు హతమయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఎన్కౌంటర్తో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పక్కా సమాచారంతో మావోయిస్టులను రౌండప్ చేస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతపై సంచలన ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అగ్రనాయకులను ఏరివేశామని, మిగతా వాళ్లను కూడా అంతం చేస్తామని ప్రకటించారు. 2026 మార్చి 31 దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు కేంద్ర హోంశాఖ పెట్టుకున్న డెడ్లైన్ ఇది. కానీ ఈలోపే ఆ పని పూర్తి చేస్తామన్నట్లుంది భద్రతా బలగాల దూకుడు. ఆపరేషన్ కగార్తో పాటు ఇటీవల కర్రెగుట్టల్లో కూంబింగ్తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు అంటున్నా అందుకు సిద్ధంగా లేమని సంకేతాలిస్తోంది కేంద్రం. అన్ని వైపుల నుంచి దిగ్బంధించి మావోయిస్టులను సమూలంగా ఏరివేయాలన్న లక్ష్యంతో ఉంది. మావోయిస్టులతో చర్చించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు నక్సల్ సానుభూతి పరులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్రం దానికి సిద్ధంగా లేదని అమిత్ షా ట్వీట్ తో తేలిపోయింది. చర్చల ప్రతిపాదనని కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు పౌర హక్కుల నేతలు. ఇదేంటి, ఇంత మానవాంతం ఏంటి, ఇంతగానో ప్రాణ నష్టం ఏమిటి అనేటువంటిది ఒకవేళ విస్తృతంగా ప్రజాభిప్రాయం వస్తే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కూడా రేపు నిజంగా దీని ప్రభావం ఎన్నికల్లో ఉంటుంది అని అన్నప్పుడు తప్పకుండా తగ్గవలసి వస్తుంది. అప్పుడు చర్చలకు పిలవలసి వస్తుంది. సమస్య ఏమిటంటే ఇది పార్టీకి సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య, ఆదివాసులకు సంబంధించిన సమస్య. మావోయిస్టు కేంద్ర నాయకత్వంపై కేంద్ర బలగాలు గురిపెట్టాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు సెంట్రల్ కమిటీ దాదాపు ఖాళీ అయింది. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటిదాకా మావోయిస్టు కేంద్ర కమిటీలో 11 మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సెంట్రల్ కమిటీలో ఇప్పుడు మిగిలింది ఇక 7గురే. అందుకే ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా ముప్పేట దాడి చేస్తున్నాయి భద్రతా బలగాలు. తీవ్ర నిర్బంధ పరిస్థితులతో మావోయిస్టులు ఇటీవల బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించడం ఉద్యమ చరిత్రలోనే కీలక పరిణామం. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ రాసిన ఆ లేఖతో మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డట్లు అర్థమవుతోంది. అయితే లొంగుబాటు తప్ప మావోయిస్టులకు మరో మార్గం లేదంటున్న కేంద్రం ఈ ప్రకటనపై స్పందించలేదు. ఏమాత్రం వెసులుబాటు ఇచ్చినా ఆపరేషన్ సైడ్ ట్రాక్ పడుతుందనే ఆలోచనతో ఉంది కేంద్రం. 2014 నుంచి దేశవ్యాప్తంగా 1700 మంది మావోయిస్టులు హతమయ్యారు. 345 మంది మావోయిస్టు నాయకులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్ లోపు ఇంకెన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయో, మరెన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో అంచనాలకు అందడం లేదు.